హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో పచ్చిమిరకాయలు వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అవి పక్కకు తీసేసుకున్నాక అందులో పల్లీలు శనగపప్పు వేసి నీట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఈ మూడు పక్కకు పెట్టుకుని అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి ఒక వెల్లుల్లిపాయ నీట్గా రెమ్మలు తీసి వేసి మిక్సీ ఆడాలి. అది అలా పక్కన పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ బాండీ తీసుకుని అందులో బీరకాయ ముక్కలు అలాగే టమాటాలు వేసి నీట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక అవి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇందాక ఆల్రెడీ మనం పేస్ట్ చేసాం కదండి పచ్చిమిరకాయ, అందులో వేయండి. అందులో ఇది కూడా వేసి నీట్గా పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ చేసింది పక్కన పెట్టుకొని ఒకసారి బాండీ తీసుకొని అందులో తాలింపు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి నీట్గా ఫ్రై చేసి అందులో తగినంత సాల్ట్ వేసి నీట్గా తాలింపు అనేది ఆ పచ్చడిలో వేసి నీట్గా కలుపుకోవాలి. కలుపుకోగానే మన ఎంతో గుమగుమలాడే పచ్చడి